కృష్ణకి 16,108 మంది భార్యలు ఎందుకున్నారో తెలుసా? పురాణాల ప్రకారం ఒకప్పుడు నరకాసుర అనే అసురుడు చాలా క్రూరంగా రాజ్యాన్ని పరిపాలించాడు. అతను అనేక రాజ్యాలపై దాడి చేసి 16,100 మంది రాజకుమార్తెలను అపహరించి తన చెరసాలలో బంధించాడు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణ తన భార్య సత్యభామతో కలిసి యుద్ధానికి వెళ్ళాడు. తీవ్రమైన యుద్ధం తర్వాత నరకాసురును సంహరించి ఆ రాజకుమార్తెలను విముక్తి కలిగించాడు. కానీ ఆ రాజకుమార్తెలు ఇలా అన్నారు: మేము అసురుడి చెరలో ఉన్నాం, ఇప్పుడు ప్రపంచం మమ్మల్ని అంగీకరించదు, మా గౌరవాన్ని కాపాడండి. అప్పుడు వారి గౌరవాన్ని రక్షించడానికి కృష్ణ వారందరినీ వివాహం చేసుకున్నాడు. కానీ అప్పటికే కృష్ణకు 8 మంది ప్రధాన భార్యలు ఉన్నారు. వీరిని అష్టభార్యలు అని అంటారు. రుక్మిణి, సత్యభామ, జంబవతి, కాళింది, మిత్రవింద, నగ్నజీతి, భద్ర, లక్ష్మణ. ఇలా 8 మంది ప్రధాన భార్యలు మరియు 16,100 మంది రాజకుమార్తెలు, మొత్తం 16,108 మంది భార్యలు అయ్యాలయ్యారు. పురాణాల ప్రకారం కృష్ణ తన దివ్యశక్తితో 16,108 రూపాలలో కనిపించి ప్రతి భార్యతో ఒకేసారి వేర్వేరు మందిరాలలో జీవించాడని చెప్తారు.